నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు జూన్ 10th అండ్ 11th సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడానికంటే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్. మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అథమెటిక్ క్లాసెస్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్తో నంబర్ ఆఫ్ మోడల్స్ ఇంక్లూడ్ చేసి ఎక్కువ మోడల్స్ కవర్ అయ్యేలాగా అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన ఫ్యాకల్టీ విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత చేయించడం జరుగుతుంది. అండ్ త్వరలో జిఎస్ పేపర్స్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి ఆ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. అండ్ ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేయండి. అండ్ సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఒక ఇన్నోవేషన్ రిలేటెడ్ న్యూస్తో వచ్చాము. నథింగ్ బట్ మెడికల్ ఇన్నోవేషన్ అనమాట. అదేంటో చూద్దాం. కత్తిఘాటు లేకుండా శవ పరీక్ష అంటే మీకు టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది కదా. శవ పరీక్ష అంటే ఏంటి? అటాప్సీ చేస్తారు కదా, నథింగ్ బట్ పోస్ట్ మార్టం అనమాట. ఏదైనా కానీ మీరు కాన్సెప్ట్కు ఫోకస్ చేయండి, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఎవరైనా కానీ ఈవెన్ ఇప్పుడున్న సొసైటీ అయినా కానీ పోస్ట్ మార్టం అనగానే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట వాళ్ళ మైండ్ సెట్ మీద. అంటే నథింగ్ బట్ ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని ఇంకా ఎందుకు బాధ పెట్టడం అన్న ఉద్దేశంతో ఈ పోస్ట్ మార్టంకి ఎక్కువగా ఎంకరేజ్ చేయరు. సో ఇక్కడ వచ్చిన ఇన్నోవేషన్ ఏంటి అంటే వితౌట్ కటింగ్ ద బాడీ, అంటే అటాప్సీ అనేది చేయకుండానే ఈ యొక్క పోస్ట్ మార్టం అనేది కండక్ట్ చేయొచ్చు అని, అంటే ఆ బాడీని మొత్తం ఎగ్జామిన్ చేయొచ్చు అని ఒక ఇన్నోవేషన్ వచ్చింది. అది ఎలా అంటే ఇక్కడ 3D ఫోటోగ్రామెట్రీ అనే ఒక టెక్నిక్ అనమాట. దాని ద్వారా ఏం చేస్తారు అంటే రెగ్యులర్గా వీళ్ళు చేసే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ తెలుసు కదా మీకు. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ అని చెప్పి, సిటీ స్కాన్ అని చెప్పి, తర్వాత ఈ రెండింటితో పాటు 3D ఫోటోగ్రామెట్రీ అనే ఒక టెక్నిక్ ద్వారా బాడీని ఒక మెషిన్ లోపలికి పంపిస్తారనమాట. ఆ మెషిన్లో 3 డైమెన్షనల్ వ్యూలో మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ కవర్ అయ్యేలాగా హై రిజల్యూషన్ 3 డైమెన్షనల్ ఇమేజెస్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ ఇమేజెస్ని చూసి వాటిని ఎగ్జామిన్ చేసి ఆ డెత్కి రీజన్ ఏంటో తెలుసుకుంటారు. ఓకే, అయితే ఇది కంప్లీట్గా రెగ్యులర్ పోస్ట్ మార్టంని అవాయిడ్ చేస్తుందా అంటే కాదు. కొన్ని కేసెస్లో పోస్ట్ మార్టం అంటే సర్జరీ చేసి బాడీని కట్ చేసి ఆర్గన్స్ ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి కేసెస్ అంటే ఎక్కడైతే పాయిజన్స్ కన్స్యూమ్ చేస్తారో, లేదంటే ఎక్కడైనా ఫ్లూయిడ్ ఎక్స్ట్రాక్షన్ చేసి ఆ ఫ్లూయిడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిని ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది కదా, అలాంటి చోట్ల మాత్రం రెగ్యులర్ వెర్నాక్యులర్ మెథడ్స్లోనే పోస్ట్ మార్టం చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి కాన్సెప్ట్ చదువుదాం. వర్చువల్ అటాప్సీకి ఐసీఎంఆర్ ప్రోత్సాహం. ఎవరి ప్రోత్సాహంతో అంట? ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రోత్సాహంతో ఈ వర్చువల్ అటాప్సీ. వర్చువల్ అంటే ఏంటి? మనకి కంప్యూటర్ జనరేటెడ్ అనమాట. అంటే స్కాన్ చేసి ఫొటోస్ ద్వారా అటాప్సీ చేయడం వితౌట్ కటింగ్ ద బాడీ విత్ నైఫ్స్. అండ్ 3D కన్వర్షన్ ఫోటోగ్రామెట్రీ సాంకేతికత వినియోగం. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మీకు స్టేట్మెంట్స్ వైజ్లో అడిగితే చూసుకోండి. ఏ టెక్నిక్ అంటే 3D కన్వర్షన్ ఫోటోగ్రామెట్రీ ద్వారా చేస్తారు. అండ్ ఎవరి ప్రోత్సాహం అంటే ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో కర్నూలు, గుంటూరు, విశాఖలో అమలుకు ప్రతిపాదనలు. ఇప్పుడు ఎక్కడెక్కడ అమలు చేయాలనుకుంటున్నారంటే కర్నూలులో, గుంటూరులో అండ్ విశాఖలో కేజీహెచ్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ అమలు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ ఉందా అంటే ఉంది. నార్త్ ఇండియాలో కొన్ని ఏరియాస్లో ఉందన్నమాట. అదే ఇప్పుడు ఇక్కడికి ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. సో ఈ మొత్తంలో మీరు చూడాల్సింది ఈ కాన్సెప్ట్ చూడండి. అన్ని కేసులకి సరిపోతుందా అంటే మనం చెప్పుకున్నాం కదా, అన్నిటికీ ఉండదు. 80 to 90% కేసెస్, డెత్ కేసెస్ అన్నిటికీ కూడా ఇది అప్లై చేయొచ్చు. కానీ కొన్ని మనం డిస్కస్ చేసినట్టు పాయిజన్ కన్జ్యూమ్ చేసిన చోట, లేదు అంటే ఏదైనా ఫ్లూయిడ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి శాంపుల్ కలెక్ట్ చేయాలి అనుకున్న చోట మాత్రం బాడీ పార్ట్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూడండి. వర్చువల్ అటాప్సీ విధానం 80 to 90% అసహజ మరణ కేసులకు అనుకూలం కాగా కొన్నింటికి సాంప్రదాయ శవ పరీక్ష తప్పదు. అంటే వర్నాక్యులర్ మెథడ్స్లో చేసేది తప్పదు. ఇక్కడ విషప్రయోగం జరిగిన కేసుల్లో కారణాలు తేల్చాలంటే పొట్ట భాగంలో కత్తిఘాట్లు తప్పనిసరి. మరికొన్ని కేసుల్లో అనుమానిత శరీర భాగంలోని కణజాలాన్ని సేకరించి మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ అంటే హిస్టోపాథాలజిక్ టెస్ట్ అంటారు దాన్ని. ఇప్పుడు హిస్టోపాథాలజీ అంటే ఏంటి? ఈ టిష్యూస్ ఉంటాయి కదా, టిష్యూస్ని కలెక్ట్ చేసి, బాడీలో ఉన్న టిష్యూని కలెక్ట్ చేసి సెల్స్ ఉంటాయి కదా, టిష్యూ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సెల్స్ కదా. సో ఆ పర్టికులర్ సెల్ని కలెక్ట్ చేసి అక్కడ ఎగ్జామిన్ చేసి డెత్కి రీజన్ కనుక్కుంటారు.
ఇదంతా ఫారెన్సిక్ అనాలిసిస్లో ఉన్న పద్ధతి అనమాట. మనం చూస్తాం కదా, ఫారెన్సిక్ అనాలిసిస్లో డెత్కి రీజన్ ఏంటో తెలుసుకుంటారు కదా, దానికి మెయిన్ ఏంటి అంటే అటాప్సీ చేయడం, అంటే పోస్ట్ మార్టం చేసి తెలుసుకుంటారనమాట. ఓకే, సో ఇది ఒక ఆర్టికల్ కవర్ అయింది. జస్ట్ చూడండి ఎవరి ప్రోత్సాహంతో అండ్ ఆ టెక్నిక్ నేమ్ ఏంటో చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కూడా ఒక ఇన్నోవేషన్ దేనికి సంబంధించింది అంటే ఐఐటి కాన్పూర్ తీసుకొచ్చిన ఒక ఇన్నోవేషన్. ఏం ఇన్నోవేషన్ అంటే ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ రిలేటెడ్ ఇన్నోవేషన్. ఆర్టిఫిషియల్ హార్ట్ అంటే ఏంటి, నార్మల్ హార్ట్ లాగానే ఆర్టిఫిషియల్ హార్ట్ అనమాట. దట్ క్యాన్ బి సింథసైజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఓకే, అయితే ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ అనేది మొత్తం ఫంక్షనింగ్ అంతా నార్మల్ హార్ట్ లానే ఉంటుంది. దాని పేరేంటి అని అడుగుతారు, హృదయంత్ర దాని నేమ్. ఓకే, దీని నేమ్ వచ్చి హృదయంత్ర. ఈ నేమ్ మీద ఫోకస్ చేయండి. ఎవరు తీసుకొచ్చారో చూడండి. నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ హార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అంటే ఎక్కడైనా హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ ఉంటాయి కదా, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి హార్ట్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి అసలు, నార్మల్గా బ్లడ్ అనేది పంప్ చేయడం కదా, ఆక్సిజన్ సప్లై జరగడానికి బాడీ అంతా బ్లడ్ అనేది పంప్ చేస్తూ ఉంటుంది అనమాట హార్ట్. ఇంప్యూర్ బ్లడ్ని ఎక్కడికి లంగ్స్కి పంపించి ప్యూర్ బ్లడ్ని మొత్తాన్ని బాడీ పార్ట్స్కి సప్లై చేస్తూ ఉంటుంది కదా. సో ఇది హార్ట్ యొక్క పంపింగ్ ఫంక్షన్ అనమాట. కాబట్టి ఇక్కడ ఆర్టిఫిషియల్ హార్ట్ చేసే ఫంక్షన్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఈ నార్మల్ హార్ట్ ఫంక్షనింగే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్. ఓకే, ఎవరికి పెడతారు అంటే హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్, ఎవరి హార్ట్ అయితే సరిగ్గా పంప్ చేయలేకపోతుందో వాళ్ళకి ఇన్కార్పొరేట్ చేయొచ్చు బాడీలో. ఓకే, ఆ నేమ్ ఏంటో చూడండి అండ్ ఎవరు తయారు చేస్తారో చూడండి. దానికి ఒకసారి ఆ కాన్సెప్ట్ చదువుదాం. ఐఐటి కాన్పూర్ డెవలప్స్ ఎ గ్రౌండ్ బ్రేకింగ్ టైటానియం ఆర్టిఫిషియల్ హార్ట్. ఏ మెటల్ అని అడుగుతారు, టైటానియం మెటల్. Titanium artificial heart engineered from titanium. This innovative artificial heart known technically as left ventricular assist device. దీన్ని టెక్నికల్గా ఏం పిలుస్తారు అంటే ఎల్విఏడి ఫుల్ ఫామ్ ఏంటి, లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్టెడ్ డివైస్ అనమాట. సో లెఫ్ట్ వెంట్రికల్ నుంచే కదా మనకి హార్ట్ బ్లడ్ అనేది పంప్ అవుతుంది. ప్యూర్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి పంప్ అవుతుంది కదా. సో ఆ పంపింగ్ ఫంక్షన్ అనేది ఇప్పుడు ఈ హృదయంత్ర నిర్వహిస్తుంది అనమాట. అందుకోసమే దీన్ని లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్టెడ్ డివైస్ అని పిలుస్తున్నారు. ఆఫర్స్ అ క్రూషియల్ లైఫ్ లైన్ ఫర్ ఇండివిజువల్స్ విత్ హార్ట్ ఫెయిల్యూర్. సో ఐఐటి కాన్పూర్ గ్రౌండ్ బ్రేకింగ్ ఆర్టిఫిషియల్ హార్ట్ హృదయంత్ర నియరింగ్ యానిమల్ ట్రయల్ ఫేజ్. ఇప్పుడు ఎక్కడుంది అంటే ఈ ఫేజ్ యానిమల్ ట్రయల్స్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ వచ్చినా లేదంటే ఒక ఇన్నోవేషన్ ఏదైనా వచ్చినా కానీ మనకి అక్కడ 3 phases ఉంటాయి. ఆ 3 phases ఏంటి అంటే ప్రీ క్లినికల్ ట్రయల్స్, తర్వాత క్లినికల్ ట్రయల్స్, తర్వాత పోస్ట్ క్లినికల్ ట్రయల్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. అంటే ఏంటి, ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే యానిమల్ టెస్టింగ్, యానిమల్స్ మీద టెస్ట్ చేస్తారు. క్లినికల్ ట్రయల్స్ అంటే హ్యూమన్ టెస్టింగ్, అది కూడా మనకి నెంబర్ ఆఫ్ ఫేజెస్లో జరుగుతుంది. తక్కువ మందిని తీసుకుంటారు, ఎక్కువ మందిని తీసుకుంటారు, అట్లా హ్యూమన్స్ మీద టెస్ట్ చేసే దాన్ని క్లినికల్ ట్రయల్స్ అంటారు. థర్డ్ వన్ వచ్చేసి పోస్ట్ క్లినికల్ ట్రయల్స్ అంటారు. పోస్ట్ క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే అది ఇంకా రిలీజ్ చేసేస్తారనమాట మార్కెట్లోకి. రిలీజ్ చేసి అప్పుడు నార్మల్గా ఏదైనా అడ్వర్స్ రియాక్షన్స్ రిపోర్ట్ అవుతున్నాయా అనేది చూస్తారు పోస్ట్లో. సో ఇక్కడ ఇది ఎక్కడుంది అంట, యానిమల్ ట్రయల్ ఫేజ్లో ఉంది ఇప్పుడు. అంటే ఇంకా ప్రీ క్లినికల్ ట్రయల్ ఫేజ్లోనే ఉంది. ఓకే, హ్యూమన్స్లోకి ఇంకా రాలేదు టెస్టింగ్కి. ఇది నెక్స్ట్ ఆర్టికల్, ఇది కూడా ఇన్నోవేషన్ రిలేటెడ్ ఆర్టికల్. నెక్స్ట్ ఇక్కడ మనకి నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా ఇప్పుడు. సో ఆయన ఎంతమందితో క్యాబినెట్, ఇక్కడ క్యాబినెట్ అని మనం పిలవద్దు, ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. అంటే రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది, క్యాబినెట్ వేరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వేరు. అంటే మీకు ఎట్లా అంటే ఇప్పుడు మినిస్టర్స్ ఉంటారు కదా, సెంట్రల్ మినిస్టర్స్లో 3 types ఉంటారు మనకి. సెంట్రల్ మినిస్టర్స్ 3 types. ఎవరెవరు ఉంటారు, ఫస్ట్ వన్ వచ్చేసి క్యాబినెట్, సెకండ్ వన్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ స్టేట్స్, థర్డ్ వన్ డెప్యూటీ మినిస్టర్స్. అంటే చూడండి, క్యాబినెట్ అంటే ఇప్పుడు మొత్తం ఉన్న మినిస్టర్స్ ఉంటారు కదా, కేంద్ర మంత్రులు. ఆ కేంద్ర మంత్రులందరిలోనూ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ఆ సమ్ ఆఫ్ ద మెంబర్స్ని క్యాబినెట్ అని పిలుస్తారు. ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మొత్తం ఉన్న శాఖలన్నింటినీ కలిపి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని మనం సపరేట్గా పిలుస్తాం. అంటే ఏంటి, క్యాబినెట్
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కంప్రైజెస్ క్యాబినెట్. ఓకేనా, అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లోనే క్యాబినెట్ ఉంటుంది, అర్థమైందా? సో ఇది క్యాబినెట్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి క్యాబినెట్కి ఉన్న డిఫరెన్స్ అది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ 72 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కిందకు వస్తారు. ఓకేనా, వీళ్ళలో క్యాబినెట్ అంటే ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ హోల్డ్ చేసే వాళ్ళని మాత్రమే క్యాబినెట్ అని పిలుస్తారు. ఓకే, క్లియర్. ఇక్కడ మన మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ అంటే ఎవరు? సహాయ మంత్రులు అని చదువుతాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మినిస్ట్రీ తీసుకుందాం, ఏదైనా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కానీ ఏదన్నా, ఆ మినిస్ట్రీకి మెయిన్ మినిస్టర్ ఒకరు ఉంటారు, యూనియన్ మినిస్టర్. దాని కింద సో మెయిన్ మినిస్టర్ ఒకరు ఉంటారు, ఆ మినిస్ట్రీ కింద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆర్ సహాయ మంత్రి అని ఉంటారనమాట. వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అని పిలుస్తాం మనం, వాళ్ళే సెకండ్ టైప్ ఆఫ్ మినిస్టర్స్. సో మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ అంటే చూసాం కదా. ఇప్పుడు డెప్యూటీ మినిస్టర్స్ అంటే ఎవరంటే, ఇప్పుడు డెప్యూటీ మినిస్టర్స్ కూడా వీళ్ళకి ఇండిపెండెంట్ ఛార్జ్ ఉండదన్నమాట. అంటే నథింగ్ బట్ డెప్యూటీ మినిస్టర్స్ అంటే ఎవరంటే వాళ్ళకి ఒక మినిస్ట్రీని హోల్డ్ చేయమని చెప్పి ఇండిపెండెంట్ ఛార్జ్ అనేది ఉండదు. ఓకే, ఇది మొత్తం మినిస్ట్రీస్లో టైప్స్, అవి ఫోకస్ చేయండి మనం స్టాటిక్ కాన్సెప్ట్కి వెళ్ళి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే హెడ్లైన్స్ 72 మందితో క్యాబినెట్ అని ఇచ్చారు కదా, ఇది కొంచెం డీటెయిల్గా చూడండి మీరు. ఇదేంటి అంటే 30 మంది క్యాబినెట్ మంత్రులు. చూడండి, నేను చెప్పాను కదా క్యాబినెట్ కాదు ఇక్కడ ఇవ్వాల్సింది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రి మండలి అని చెప్పాలి. సో మొత్తం అందరూ 72 మంది మంత్రి మండలి కిందకు వస్తారు. అందులో క్యాబినెట్ ఎంతమంది అంటే 30 మంది, అంటే ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ హోల్డ్ చేసే వాళ్ళు 30 మంది ఉన్నారనమాట. నెక్స్ట్ 41 మందికి సహాయ హోదా, అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ సహాయ మంత్రులు అని చెప్పి ఇచ్చారు. సో మొత్తం ఎంతమంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పాలి? 72 మెంబర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో ఫామ్ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ 3rd టైం ప్రైమ్ మినిస్టర్గా ఓత్ తీసుకున్నారు ఆయన. ఓకే, అయితే ఇక్కడ మనం ఇంకొంచెం స్టాటిక్గా చూద్దాం. ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ ఓత్ ప్రాసెస్ అనేది ఎన్నో ఆర్టికల్ అని చెప్పేసి అడుగుతారు, ఎందుకంటే ఇది న్యూస్లోకి వచ్చింది కాబట్టి. అది కూడా చూడండి, ఆర్టికల్ 75 క్లాజ్ 1, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. దీని ప్రకారం ఏంటి అంటే ప్రెసిడెంట్ అంటే మన కంట్రీ ప్రెసిడెంట్ ప్రధానమంత్రికి ప్రమాణ స్వీకారం ఇస్తారనమాట. అది ఆర్టికల్ 75 క్లాజ్ 1. ఎవరు ప్రెసిడెంట్? ద్రౌపది ముర్ము గారు. ఓకే, ఇది క్లియర్ కదా. సో ఈ కాన్సెప్ట్ ఫోకస్ చేయండి కొంచెం. క్యాబినెట్లోకి 7 మాజీ ముఖ్యమంత్రులు, ఒక ముస్లిం కూడా లేని కేంద్ర మంత్రివర్గం, అంటే మంత్రివర్గంలో మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీస్లో ఒక ముస్లిం కూడా లేరంట. నెక్స్ట్ వచ్చేసి క్యాబినెట్లో తగ్గిన మహిళల ప్రాతినిధ్యం, ఇది ఫోకస్ చేయండి పాయింట్, మీకు ఆన్సర్ రైటింగ్లో యూజ్ అవుతాయి ఇట్లాంటివి. అంటే మనం చూస్తున్నాం కదా నార్మల్గానే విమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చినప్పుడు, అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో విమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయినప్పుడు చాలా ఫోకస్ పాయింట్ అయింది. అది ఏంటి అంటే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది ఇండియాలో అని చెప్పేసి. ఎంత ఉంది ప్రెజెంట్ అంటే 17th లోక్సభ ఎండ్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చింది 18th లోక్సభ కదా. సో 17th లోక్సభలో ఎంత ఉంది మహిళల ప్రాతినిధ్యం అంటే 14.6% అట్లా ఉంది నియర్లీ. అంటే మనం ఆన్ అన్ యావరేజ్ 15%గా తీసుకోవచ్చు. అయినప్పటికీ అది తక్కువే, 15% అంటే తక్కువే కదా విమెన్ రిప్రజెంటేషన్. ఇప్పుడు వచ్చిన 18th లోక్సభలో ఇంకా తగ్గిందని చెప్తున్నారు. ఆ స్టాటిస్టిక్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అయితే ఎట్ ప్రెజెంట్ విమెన్ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉన్న కంట్రీ ఏది అని మిమ్మల్ని అడగొచ్చు. రువాండా, విన్నారా పేరు? రువాండా ఆఫ్రికన్ నేషన్ ఉంది కదా రువాండా, ఇక్కడ విమెన్ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉందన్నమాట మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో పోలిస్తే. ఎంత ఉంది అంటే 61.1%. 1.1% విమెన్ రిప్రజెంటేషన్ ఉంది, అంటే చాలా ఎక్కువగా ఉంది. ఓకే, ఈ ఒక పాయింట్ ఫోకస్ చేయండి. ఇప్పుడున్న క్యాబినెట్లో మహిళల రిప్రజెంటేషన్ తగ్గింది అని చెప్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే మీరు ఫోకస్ చేయాల్సింది, ఇప్పుడు టోటల్ లోక్సభ మెంబర్స్ ఉన్నారు కదా, లోక్సభ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం 543 మెంబర్స్. అవునా, ఈ 543 మెంబర్స్లో ఇప్పుడు ఫార్ములేట్ చేసిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 15% కంటే మించకూడదు. 15% కంటే మించకూడదు అనేది ఒక రూల్ అనమాట. అది చూడండి, అది చెప్పే ఆర్టికల్ 75 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ఏం చెప్తుంది అంటే మొత్తం లోక్సభ మెంబర్స్లో అంటే 543 మెంబర్స్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే కేంద్ర మంత్రి మండలి 15% మించరాదు అని మనకు ఒక రూల్ ఉంది. ఆ రూల్ చెప్పే ఆర్టికల్ ఏది అని అడుగుతారు. ఆర్టికల్ 75 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ. ఇవన్నీ కొంచెం స్టాటిక్ డేటాకి వెళ్ళి ఫోకస్ చేయండి మీరు. జస్ట్ 3rd టైం
ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ అయ్యారంటే సరిపోదు, ఇవన్నీ ఫోకస్ చేసి చదువుకోవాలన్నమాట. ఓకే, సో కమింగ్ టు అవర్ నెక్స్ట్ ఆర్టికల్. ఇక్కడ మన కేంద్ర మంత్రులు అని చూడండి, అంటే నథింగ్ బట్ ఇప్పుడు మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది వెళ్ళారు అని అడగొచ్చు. ఎంతమంది అంటే మొత్తం 5 ఉన్నారు, వాళ్ళలో 2 ఫ్రమ్ తెలంగాణ అండ్ 3 ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకే, ఎవరెవరో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి జి కిషన్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ, బొగ్గు గనుల శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ కోల్స్ అండ్ మైన్స్ అనమాట. ఓకేనా, మెయిన్ మినిస్టర్. నెక్స్ట్ బండి సంజయ్ ఫ్రమ్ తెలంగాణ. ఇక్కడ ఈయన ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, బట్ సహాయ మంత్రి అని ఇచ్చారు చూడండి. మనం డిస్కస్ చేసాం కదా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అని చెప్పి, అదే అంటే మెయిన్ మినిస్ట్రీ కాదు. నెక్స్ట్ ఆంధ్ర నుంచి 3 ఉన్నారు. ఎవరు అంటే పెమ్మసాని చంద్రశేఖర్, గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్. ఎవరు? పెమ్మసాని చంద్రశేఖర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ రామ్మోహన్ నాయుడు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఈయనకి ఇచ్చిన మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన శాఖ. నెక్స్ట్ వన్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ ఆంధ్ర. ఆయనకి ఇచ్చిన మినిస్ట్రీ ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి. అంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అని చదువుతాం కదా, దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్. ఓకేనా, ఈ మినిస్ట్రీస్ చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ అండ్ మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మారారు. చాలా వరకు మ్యాక్సిమం చేంజెస్ రాలేదు, కొంతమంది షఫుల్ అయ్యారు మినిస్ట్రీస్. ఆ మినిస్ట్రీస్ ఫోకస్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి బ్రిక్స్ మీటింగ్ అనేది ఒకటి జరిగింది. ఎక్కడ? రష్యాలో జరిగింది. బ్రిక్స్ అనే కూటమి ఉంది కదా, మొన్నటి వరకు అంటే నథింగ్ బట్ 2023 ఎండింగ్ వరకు కూడా అది 5 మెంబర్స్ గ్రూప్, తర్వాత 10 మెంబర్స్ గ్రూప్ అయింది. సో ఆ బ్రిక్స్ గురించి చూద్దాం అండ్ ఆ మీటింగ్ ఎక్కడ జరిగిందో చూద్దాం. ప్రెసెంట్ ఎవరు ప్రెసిడెన్సీగా ఉన్నారో చూద్దాం. సో బ్రిక్స్ మీటింగ్ టు మార్క్ ఇండియాస్ ఇనాగ్రల్ ఫారెన్ పాలసీ ఎంగేజ్మెంట్ ఇన్ PM Modi's 3rd term. So the first assignment for India's foreign policy under historic 3rd consecutive term of Prime Minister Narendra Modi will begin at the meeting of BRICS foreign ministers beginning in Russian city of Nizhny Novgorod. ఈ యొక్క హోస్ట్ సిటీ ఏదో చూడండి, నిజ్నీ నౌగరాడ్ అనే రష్యాలో ఉన్న ఒక సిటీలో రీసెంట్గా బ్రిక్స్ కూటమి యొక్క మీటింగ్ జరిగిందంట. ఓకేనా, అయితే ఇప్పుడు బ్రిక్స్ కూటమి అసలు ఎలా ఫామ్ అయింది, దాని హిస్టరీ ఏంటి, ప్రెసెంట్ ఎంత మెంబర్స్ ఉన్నారు చూద్దాం. ఫస్ట్ బ్రిక్స్ ఈజ్ అన్ అక్రోనిమ్ రిప్రజెంటింగ్ అ గ్రూప్ ఆఫ్ 5 మేజర్ ఎకానమీస్. ఎవరెవరు అంటే బ్రిక్స్, B ఫర్ బ్రెజిల్, R ఫర్ రష్యా అండ్ I ఫర్ B ఫర్ బ్రెజిల్, R ఫర్ రష్యా, I ఫర్ ఇండియా అండ్ C ఫర్ చైనా, S ఫర్ సౌత్ ఆఫ్రికా. ఈ 5 కంట్రీస్ని రిప్రజెంట్ చేసేది బ్రిక్స్. అయితే స్టార్టింగ్ నుంచి ఇనాగరల్ నుంచి 5 కంట్రీస్ ఉన్నాయా అంటే లేవు. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు ఓన్లీ 4 కంట్రీస్ ఉండేవి. సౌత్ ఆఫ్రికా 2010లో యాడ్ అయింది. ఓకేనా, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందని చూద్దాం. అయితే ఈ కాన్సెప్ట్ ఆఫ్ బ్రిక్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ గోల్డ్మన్ సాక్స్ రిపోర్ట్ ఇన్ 2001 which coined the term BRIC to highlight the economic potential of Brazil, Russia, India and China. 2001లో 4 సభ్య దేశాలుగా స్టార్ట్ అయిన బ్రిక్స్ 2010కి వచ్చేసరికి 5 సభ్య దేశాలుగా ఫామ్ అయింది. ఆ 5వ కంట్రీ ఏది అంటే సౌత్ ఆఫ్రికా 2010లో యాడ్ అయింది. అయితే ఇప్పుడు 10 మెంబర్స్ గ్రూప్ అని చెప్పాం కదా, మిగతా 5 మెంబర్ కంట్రీస్ ఏంటి అంటే చూడండి, ఈజిప్ట్, ఇరాన్, UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెక్స్ట్ సౌదీ అరేబియా అండ్ ఇథియోపియా. ఈజిప్ట్, ఇరాన్, UAE, సౌదీ అరేబియా అండ్ ఇథియోపియా ఈ 5 కంట్రీస్ 2023లో రీసెంట్గా యాడ్ అయ్యాయి అనమాట, కాబట్టి ఇంపార్టెంట్. అండ్ January 1, 2024 నుంచి ఈ బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్న కంట్రీ ఏది అని అడుగుతారు. ఏంటి అంటే రష్యా చైర్డ్ బ్రిక్స్ ఫ్రమ్ January 1, 2024. ఈ పాయింట్స్ అనేవి ఫోకస్ చేయండి బ్రిక్స్ మీద. అండ్ బ్రిక్స్ కూటమికి సంబంధించి మొత్తం కూడా జీడిపి అనేది 30% ఆఫ్ జీడిపి, వరల్డ్ జీడిపి ఉంది. 40% ఆఫ్ పాపులేషన్ కంప్రైజెస్ బ్రిక్స్. ఓకేనా, సో ఇది మన నెక్స్ట్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి భూసేకరణ ఇష్టారాజ్యమా అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది దేని గురించి అంటే ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది కదా, అంటే ల్యాండ్ ఇప్పుడు గవర్నమెంట్ కావాలనుకున్నప్పుడు ప్రైవేట్ పార్టీస్ దగ్గర నుంచి ల్యాండ్ అనేది సేకరిస్తూ ఉంటుంది. కొన్ని రైల్వేస్ కోసం కానీ, లేదా ఏమైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కోసం కానీ, లేదంటే ఏదైనా సిటీ కన్స్ట్రక్షన్ కోసం, క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కోసం, ఇలాంటి వాటి కోసం గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఎక్వైర్ చేస్తూ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఒక ఆర్టికల్. అంటే ఇష్టం వచ్చినట్టు ఎక్వైర్ చేయొచ్చా, దాన్ని నియంత్రించే చట్టాలు ఏమైనా ఉన్నాయా, అవి ఎంతవరకు వర్క్ చేస్తున్నాయి అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఓకే, ఇందులో మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే
ల్యాండ్ అక్వైజిషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అండ్ దీనికి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఏమన్నా ప్రొవిజన్స్ ఉన్నాయా అనేది చూద్దాం. ఓకేనా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి చూడండి, ఇండియాలో ప్రజా ప్రయోజనాల కోసమని ప్రైవేట్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి 1894 అంటే 1894 నాటి భూసేకరణ చట్టం వీలు కల్పిస్తుంది. భూసేకరణ చట్టం అంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఆఫ్ 1894. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1984. మనకు న్యూస్లో వస్తున్న చట్టాలు మనం అన్ని కవర్ చేసుకుంటున్నాం కదా, ఆ చట్టాలన్నీ ఒక చోట రాయండి. అవన్నీ మీకు ఇండైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉందన్నమాట ఎగ్జామ్లో. నెక్స్ట్, దేశీయంగా భూసేకరణలో పారదర్శకత, పరిహారం చెల్లింపు, పునరావాసాల కోసం 2013 చట్టం చేశారు. ఇది 1894 నాటి చట్టం స్థానంలో 2014లో అమల్లోకి వచ్చింది. అంటే 2014లో ఈ యాక్ట్కి అమెండ్మెంట్ చేశారనమాట. నెక్స్ట్, రైల్వే ప్రత్యేక ఆర్థిక మండలాలు, జాతీయ రహదారులు తదితరాల కోసం భూసేకరణ నిమిత్తం 16 వేర్వేరు చట్టాల్లోని నిబంధనలు ఉపకరిస్తున్నాయి. ఇండియాలో 1978 వరకు ఆస్తి హక్కు సైతం ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉండేది. ఆ సంవత్సరం తెచ్చిన 44వ రాజ్యాంగ సవరణ దాన్ని తొలగించింది. ఇది మీకు ఫోకస్ చేయాల్సిన మెయిన్ పాయింట్. ఏంటి ఆ పాయింట్ అంటే, మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. అందులో ఆర్టికల్ 31 చూడండి. ఆర్టికల్ 31 అంటే మీకు ఎక్కడైనా ఏముంటుంది అంటే రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు. ఆర్టికల్ 31 చెప్తుంది. ఏంటి? ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ. అయితే అది ఇప్పుడు కాదు, ఇంతకు ముందు రైట్ టు ప్రాపర్టీ అని ఉండేది. దాన్ని ఏం చేశారు, ఫండమెంటల్ రైట్స్ నుంచి తొలగించి జస్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్లా ఉంచేశారు. అంటే ఏంటి అంటే అది రాజ్యాంగంలో ఉంది కానీ ఫండమెంటల్ రైట్స్లో లేదు. ఎక్కడుంది అంటే ఆర్టికల్ 300A. ఎక్కడికి వెళ్ళింది ఇది? 300Aకి వెళ్ళింది. అంటే ఇట్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్లీ గ్రాంటెడ్ రైట్ టు ప్రాపర్టీ అనేది, కానీ ఫండమెంటల్ రైట్ కాదు. ఇది చేసిన రాజ్యాంగ సవరణ ఏది అని అడుగుతారు. మనకేంటి 46th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978. గుర్తుపెట్టుకోండి, 1978 46th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా. ఇది ఇందులో మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అంటే ఏంటి, 1987లో వచ్చింది. తర్వాత అది కల్పించే రాజ్యాంగ ప్రొవిజన్స్ ఏంటి అనేది చూడండి, సరిపోతుంది. ఇది భూసేకరణకు సంబంధించిన ఆర్టికల్. మెయిన్గా ఫోకస్ చేయాల్సినవి. అండ్ గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్ని ఎక్వైర్ చేసుకోవడానికి నష్టపరిహారం అనేది ట్రాన్స్పరెంట్గా చెల్లించకపోతే అది ఇల్లీగల్ అవుతుంది అని మనకి కొన్ని కేసెస్లో సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ చేసిందనమాట. ఓకే, జస్ట్ ఇంతవరకు ఫోకస్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బైరాన్పల్లిలో జైన చౌముఖి శిల్పం. ఇది హిస్టరీకి సంబంధించి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇది ఒక ఎక్స్కవేషన్ అనమాట. అంటే త్రవ్వకాలు జరుపుతుంటారు కదా, అందులో ఒక జైన శిల్పం అనేది బయటపడింది. ఎక్కడ బయటపడింది అంటే తెలంగాణలో బయటపడింది. సో అది ఎక్కడ బయటపడిందో చూద్దాం. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్పల్లిలో జైన చౌముఖి శిల్పం లభించినట్టు గ్రామస్తులు తెలిపారు. ఏ జిల్లా? సిద్దిపేటలో ఐడెంటిఫై చేశారనమాట. సో గ్రామంలోని అంగడి వీరన్న ఆలయం సమీపంలో విగ్రహం ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు దీన్ని వెలికి తీశారు. 10వ శతాబ్దానికి చెందిన చాళుక్యుల కాలం నాటి సర్వతోభద్ర విగ్రహంగా చరిత్రకారులు గుర్తించారు. ఏ విగ్రహం అంట? సర్వతోభద్ర విగ్రహం. ఎవరి కాలం నాటిది అంటే చాళుక్యాస్కి సంబంధించిన చాళుక్యుల కాలం నాటికి సంబంధించిన ఒక విగ్రహం అనేది బయటపడింది. ఓకే, ఇది ఎక్కడ బయటపడింది అంటే సిద్దిపేట జిల్లా బైరాన్పల్లిలో బయటపడింది. ఇట్లాంటిదే మనం చూసాం కదా లాస్ట్ మంత్ ఒకటి పనిగిరిలో ఇలాంటిదే ఒక ఎక్స్కవేషన్ జరిగింది. అది కూడా ఒకసారి ఫోకస్ చేయండి. సో ఇక్కడ మనం జైన్స్ గురించి చదివాం కాబట్టి జైన్స్ గురించి కొంచెం బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. జైనిజం కేమ్ టు ప్రామినెన్స్ ఇన్ 6th century BC when Lord Mahavira propagated the religion. There were 24 great teachers. అంటే జైనిజం అనేది 6th century BCE నుంచి ప్రాపగేట్ చేస్తున్నారు. అంటే అప్పటి నుంచి పాపులర్ అయిందనమాట. అయితే మీరు చూడాల్సింది ఏంటి అంటే జైనిజంలో 24 తీర్థంకరాలు అని ఉంటారు. అంటే 24 తీర్థంకరాస్ గురువుస్ అనమాట. వాళ్ళు 24 మంది ఉంటారు. వాళ్ళల్లో ఈ వర్ధమాన మహావీర ఎవరైతే ఉన్నారో, ఈ జైనిజం ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఈయన 24వ తీర్థంకరుడు. ఓకేనా, ఆ నంబర్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ జైన్ అనే మీనింగ్, జైన్ అనే వర్డ్ ఉంది కదా, ఆ వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే ద కాన్క్వరర్, అంటే జయించిన వాడు అని పిలుస్తారనమాట.
ద కాన్క్వరర్. ఓకేనా. సో వర్ధమాన మహావీర ద 24th తీర్థంకర వాజ్ బోర్న్ ఇన్ 540 BC ఇన్ అ విలేజ్ కాల్ కుందగ్రామ నియర్ వైశాలి. వైశాలి దగ్గరలో ఉన్న కుందగ్రామ అనే విలేజ్లో ఈ వర్ధమాన మహావీర అన్న ఆయన జన్మించాడు. ఓకే, ఇది కొన్ని బేసిక్ పాయింట్స్ అనమాట జైనిజం గురించి. సో ఇన్ డీటెయిల్గా మీరు హిస్టరీలో చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, మనిషి మెదడుతో కంప్యూటర్. ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్ అభివృద్ధి చేసిన స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు చిప్కు బదులుగా మెదడు కణాల వినియోగం, కంప్యూటర్ల తయారీలో సరికొత్త విప్లవం, విద్యుత్ వాడకం 10 లక్షల వరకు తగ్గింపు. అంటే నథింగ్ బట్ ఇదేంటి అంటే ఒక లివింగ్ కంప్యూటర్కి సంబంధించిన ఇన్నోవేషన్. అంటే ఏంటి, ఇప్పుడు చిప్స్ ఉంటాయి కదా, మైక్రో చిప్స్ కంప్యూటర్లు వాడేవి, వాటి ప్లేస్లో లివింగ్ సెల్స్, బ్రెయిన్ సెల్స్ యొక్క లివింగ్ సెల్స్, బ్రెయిన్కి సంబంధించిన లివింగ్ సెల్స్ని ఇన్కార్పొరేట్ చేస్తారంట. అలా చేసి ఒక లివింగ్ కంప్యూటర్ని తయారు చేస్తున్నారు. ఎవరు అని అడుగుతారు, స్విట్జర్లాండ్కి సంబంధించిన సైంటిస్ట్. ఓకే, దీనికి సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం. మనిషి మెదడుతో కంప్యూటర్ తయారీ, ఇదేదో సైన్స్ ఫిక్షన్లా ఉంది, కానీ దీన్ని నిజం చేసి చూపించారు స్విట్జర్లాండ్ చెందిన శాస్త్రవేత్తలు. మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్ను తయారు చేసిన సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. ఫైనల్ స్పార్క్ అనే స్టార్టప్ కంపెనీకి చెందిన పరిశోధకులు బ్రెయినోవేర్ అనే ఒక కొత్త కంప్యూటర్ను అభివృద్ధి చేశారు. మానవ మెదడులోని న్యూరాన్లు కంప్యూటర్ హార్డ్వేర్ను కలిపి దీన్ని తయారు చేశారు. అంటే ఒకటి హ్యూమన్ బ్రెయిన్లోని న్యూరాన్స్ ఉంటాయి కదా, బ్రెయిన్ యొక్క ఫంక్షనల్ యూనిట్ ఏది అని అడిగితే న్యూరాన్ అని చెప్తాం. కిడ్నీ యొక్క ఫంక్షనల్ యూనిట్ ఏది అని అడిగితే నెఫ్రాన్ అని చెప్తాం. సో ఫంక్షనల్ యూనిట్స్ చూసుకోండి బయాలజీలో. సో ఇక్కడ మనకి న్యూస్లోకి వచ్చింది న్యూరాన్. ఏంటి న్యూరాన్ అంటే బ్రెయిన్కి ఫంక్షనల్ యూనిట్ అనమాట. ఓకేనా. సో ఈ న్యూరాన్స్ని అండ్ కంప్యూటర్లో ఉన్న చిప్స్ని కలిపి ఒక కొత్త లివింగ్ కంప్యూటర్ తయారు చేశారంట. ఓకేనా. దీని పేరేంటి అని అడిగితే బ్రెయినోవేర్. ఓకే, ఇది తయారు చేసిన స్టార్టప్ కంపెనీ పేరు అడుగుతారు, ఫైనల్ స్పార్క్ స్టార్టప్ కంపెనీ. ఓకే, ఈ పాయింట్స్ ఫోకస్ చేయండి సరిపోతుంది. ఫైనల్ స్పార్క్ స్టార్టప్ కంపెనీ, ద లివింగ్ కంప్యూటర్, దాని నేమ్ వచ్చేసి బ్రెయినోవేర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, పెరిగిన గృహావసరాల వినియోగం వ్యయం. అంటే ఇదేంటి అంటే దేని గురించి అంటే ఈ గృహావసరాలు ఉంటాయి కదా, హోమ్ నీడ్స్, వాటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది అని ఒక ఆర్టికల్ కవర్ అయింది. అది దేని గురించో చూద్దాం. దేశంలో గృహావసరాల వినియోగ వ్యయంలో వివిధ సామాజిక వర్గాల మధ్య అంతరాలు క్రమేణా తగ్గుతున్నాయి. దశాబ్ద కాలంలో దేశంలో సగటు గృహావసరాల వినియోగ వ్యయం గణనీయంగా పెరిగింది. ఈ మేరకు జాతీయ గృహావసరాల వినియోగ వ్యయ నివేదిక వెల్లడించింది. 2011-12 నుంచి 22-23 మధ్య కాలంలో దేశ పౌరులు సగటున గృహావసరాల కోసం వెచ్చిస్తున్న వ్యయాన్ని అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. ఇక్కడ నుంచి చూడండి పాయింట్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వినియోగ వ్యయం 9.20% పెరిగింది. కాగా ఇతర వర్గాల్లో 8.5% పెరిగిందని నివేదిక వెల్లడించింది. ఏ వర్గాల్లో ఎంత పెరిగిందో చూడండి. అంటే అంత డీప్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు, మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది ఈ ఆర్టికల్. సో ఏ క్లాసెస్లో ఎంత పెరిగిందో ఒకసారి ఫోకస్ చేసి చూడండి. ఇక్కడ కేటగిరీస్ ఇచ్చారు కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఎంత పెరిగింది, పట్టణ ప్రాంతాల్లో ఎంత పెరిగింది, కంపారిటివ్గా చూసుకుని సరిపోతుంది. జస్ట్ హోమ్ ఎక్స్పెండిచర్స్ పెరిగాయని ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ ఇక్కడ స్టేట్ ఫోకస్ చేసి చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఎంపీసీఈ గ్రామీణ ప్రాంతాల్లో 4,870 ఉండగా పట్టణ ప్రాంతాల్లో 6,782గా ఇది ఉంది. నెక్స్ట్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చింది కదా, 3rd టర్మ్. సో ఈయన గవర్నమెంట్ రాగానే తీసుకున్న డెసిషన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి పిఎం ఆవాస్ యోజన. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన విన్నారు కదా, అంటే పూర్ హౌస్ హోల్డ్స్కి ఫ్రీగా ఇల్లు కట్టించి ఇవ్వడం అనమాట. ఓకే, సో ఆ ఆవాస్ యోజన కింద ఇంకొక 3 కోట్ల ఇళ్లను అదనంగా శాంక్షన్ చేస్తూ ఒక డిక్లరేషన్ జారీ చేశారు. అదేంటో చూద్దాం. మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం కేంద్ర కేబినెట్ ఆమోదం. సో 3వ ప్రధానమంత్రి అయ్యాక నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం తొలిసారి సమావేశమైంది. పిఎంఏవై క్రింద మరో 3 కోట్ల గృహాలు నిర్మించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఇక్కడ చూడండి, అసలు పిఎంఏవై అంటే ఏంటి? ఒక స్కీమ్ న్యూస్లోకి వస్తే ఆ స్కీమ్ గురించి చూడాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది కదా. సో అసలు ఎప్పుడు లాంచ్ చేశారంటే దీన్ని 2014-15 ఆ ఇయర్లో లాంచ్ చేశారు ఈ స్కీమ్ని. అయితే దీని కింద
ఏంటి అంటే ఇప్పుడు వరకు అచీవ్ చేసిన ఎన్ని ఇల్లు కట్టించారు అంటే 4.21 crore హౌసెస్ కంప్లీటెడ్ ఫర్ ఎలిజిబుల్ పూర్ ఫ్యామిలీస్ ఇన్ లాస్ట్ 10 years. లాంచ్ చేసిన 10 ఏళ్లలో అంటే ప్రీవియస్గా ఉన్న 10 years నుంచి చూసుకుంటే మొత్తం 4.21 కోట్ల ఇళ్ళని శాంక్షన్ చేశారు, అంటే కట్టించారనమాట. అయితే వీటికి తోడు ఇప్పుడు అదనంగా ఇంకో 3 కోట్ల ఇళ్ళని శాంక్షన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్ని శాంక్షన్ చేస్తున్నారు, ఎప్పుడు లాంచ్ చేశారనేది చూడండి, సరిపోతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ ఈ టాపిక్. ఇదేంటి అంటే ఫస్ట్ సైన్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి, నెక్స్ట్ వచ్చేసి పిఎం కిసాన్. మనం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని వింటాం కదా, ఆ స్కీమ్కి సంబంధించి ఇంకా అడిషనల్గా బెనిఫిషియరీస్ని యాడ్ చేశారనమాట. సో అసలు ఈ స్కీమ్ ఏంటి? పిఎం కిసాన్ స్కీమ్ అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఎలిజిబుల్ ఫార్మర్స్కి, అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు కదా, చిన్న సన్నకారు రైతులు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు గ్రాంట్ చేయడం అనమాట. ఇన్ 3 installments, 3 installmentsలో ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు గ్రాంట్ చేయడాన్ని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ అని పిలుస్తాం. అంటే ఇన్ షార్ట్కట్ పిఎం కిసాన్ అని పిలుస్తాం. ఓకే, ఇది ఈ యొక్క పిఎం కిసాన్కి కంటిన్యూషన్, అంటే అడిషనల్గా ఎంతమంది యాడ్ చేశారు అని. 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్లు పిఎం కిసాన్ నిధి ఫైల్పై మోడీ తొలి సంతకం. అంటే ఇంకా అడిషనల్గా 20,000 కోట్లని శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి ఎంతమంది ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారంటే 9.3 crores ఆఫ్ ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారు. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. ఓకే, ఇదంతా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి. అండ్ ఇక్కడ చూసారా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం. ఇందాక మనం చూసాం కదా పిఎం ఆవాస్ యోజనలో అడిషనల్గా 3 crore హౌసెస్ శాంక్షన్ చేశారని, అది ఈ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు సెంటర్ స్టేట్ మధ్యలో ట్యాక్సెస్ రివల్యూషన్ జరుగుతుంటుంది. అంటే సెంటర్లో ఉన్న ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మేరకు ప్రతి స్టేట్కి ఇంత గ్రాంట్ చేయాలి అని చెప్పేసి డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ జరుగుతుంది అనమాట. అంటే షేరింగ్ ఆఫ్ ద ట్యాక్సెస్. ఓకే, అయితే అది ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఎంతకు రీచ్ అయిందో చెప్తున్నారు, కొంత స్టాటిస్టిక్స్ ఉంది. It has been decided that apart from the regular release of the devolution amount for the month of June 2024, one additional installment will be released. This release cumulatively amounts to 1,39,750 crores in the current month. This will enable state governments to accelerate development and capital spending. ఎంత శాంక్షన్ చేశారంటే 1.39 lakh crores అంత శాంక్షన్ చేశారు. ఎవరికి? స్టేట్ గవర్నమెంట్స్కి. ఓకేనా? ఇప్పుడు అడిషనల్గా ఈ జూన్ మంత్కి సంబంధించి అడిషనల్గా 1.39 lakh crores అనేది శాంక్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి యాక్చువల్లీ ఇంటరిమ్ బడ్జెట్ రిలీజ్ చేశారు కదా మొన్న, మధ్యంతర బడ్జెట్ అనేది 2024కి 25కి సంబంధించి మధ్యంతర బడ్జెట్ వచ్చింది కదా, అందులో మొత్తం ఈ ఇయర్కి గాను, ఈ ఫినాన్షియల్ ఇయర్కి గాను ఎంత ట్యాక్సెస్ రివల్యూట్ చేయాలి అని చెప్పారు అంటే 12,19,783 crores. ఎంత? 12,19,783 crores మొత్తం అంతా చేయాలి అని చెప్పారు. అయితే ఇప్పుడు మొత్తానికి ఎంతగా రీచ్ అయింది అంటే 2,79,500 crores ఇప్పటికి కంప్లీట్ అయింది. అంటే నథింగ్ బట్ చూడండి మీరు, మొత్తం ఇంటరిమ్ బడ్జెట్లో ఇచ్చిన టార్గెట్ ప్రకారం 1 yearలో సెంటర్ నుంచి స్టేట్స్కి వెళ్ళాల్సిన అమౌంట్ ఎంత అంటే ఇది ఎంత? 12,19,783 వెళ్ళాలి. అందులో ఇప్పటి వరకు ఇప్పుడు ఇచ్చిన 1.39 ఉంది కదా, ఈ 1.39తో కూడా కలిపి ఇప్పటి వరకు స్టేట్స్కి గ్రాంట్ చేసిన అమౌంట్ ఎంత అంటే ఇంత 2,79,500 ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ ఇవ్వాల్సి ఉంది. ఓకే, ఇది అసలు కాన్సెప్ట్ అనమాట, సెంటర్కి స్టేట్స్కి మధ్య ట్యాక్స్ డివల్యూషన్. ఓకేనా? అయితే ఇందులో మనకు అడిగేది ఏంటి అంటే హైయెస్ట్ ట్యాక్సెస్ షేర్ అనేది ఏ స్టేట్స్కి వెళ్ళింది అని అడుగుతారు. ఓకే, ఫస్ట్ వచ్చి ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్. ఆర్డర్ చూసుకోండి, ఉత్తరప్రదేశ్కి, బీహార్కి, మధ్యప్రదేశ్కి ఆర్డర్లో ఎక్కువ ట్యాక్సెస్ వెళ్ళాయన్నమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమంగ్ ప్రమాణం, అంటే ప్రమాణ స్వీకారం. నథింగ్ బట్ ఇక్కడ మనం మొన్న చూసాం కదా, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. సిక్కింకి, అరుణాచల్ ప్రదేశ్కి, ఒడిషాకి, ఆంధ్రప్రదేశ్కి కూడా జరిగాయి, అవునా? అందులో సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమాన్ ఎన్నికయ్యారని చెప్పాం మనం. ఏ పార్టీ? ఎస్కేఎం పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ. ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పాను? మొత్తం అసెంబ్లీ సీట్స్ వచ్చి 32
32లో ఎన్ని గెలుచుకున్నారు ఈయన? 31. ఏ పార్టీ? SKM పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ. ఓకేనా? సో ఇప్పుడు ఈయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారని న్యూస్లోకి వచ్చింది. అయితే ఈ చీఫ్ మినిస్టర్ యొక్క ప్రమాణ స్వీకారం ఇచ్చేది ఎవరు? గవర్నర్ ఇస్తారు కదా. సో ఇక్కడ గవర్నర్ ఎవరు అంటే గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. ఓకేనా? ఈయన సిక్కింకి సంబంధించిన గవర్నర్. అండ్ ఇక్కడ మనం కవర్ చేయాల్సిన ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 164 క్లాజ్ 1 ఏం చెప్తుంది? ఆర్టికల్ 164 క్లాజ్ 1 ఏం చెప్తుంది అంటే ఒక స్టేట్కి సంబంధించి చీఫ్ మినిస్టర్ ఉంటారు. ఆ చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేసేది గవర్నర్. ఆ చీఫ్ మినిస్టర్కి ఓత్ ప్రాసెస్ ఇచ్చేది గవర్నర్ అనమాట. అంటే ప్రమాణ స్వీకారం ఇచ్చేది గవర్నర్ అని చెప్పే ఆర్టికల్ 164 క్లాజ్ 1. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ 164 క్లాజ్ 4 కూడా చూడండి. 164 క్లాజ్ 4 ఇదేం చెప్తుంది అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఎన్నికైన వ్యక్తి ఉంటారు కదా, ఇన్ కేస్ ఆయన ఓడిపోతే, ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆయన ఏంటి అంటే ఓత్ తీసుకోవచ్చు, కానీ 6 monthsలో అతని మెజారిటీ అనేది ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పే ఆర్టికల్ 164 క్లాజ్ 4. ఓకే, ఈ ఆర్టికల్స్ ఫోకస్ చేయండి. అండ్ అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఫోకస్ చేయండి. గవర్నర్ ఎవరో చూడండి, లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ. చీఫ్ మినిస్టర్ వచ్చి ప్రేమ్ సింగ్ తమాంగ్. ఓకే, ఈ ఆర్టికల్ చూడండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ సౌర తుఫాను క్లిక్ అనిపించిన ఆదిత్య L1. అయితే ఆదిత్య L1 అంటే నథింగ్ బట్ మన ఇండియా యొక్క స్పేస్ ఆర్గనైజేషన్ ఏంటి? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కదా. ఇస్రో అనేది ఆదిత్య L1 ఎక్స్పెరిమెంట్ చేసింది. దేనికోసం? సన్ యొక్క అట్మాస్ఫియర్ని కాన్స్టెంట్గా స్పేస్లో ఉండి స్టడీ చేయడం కోసం ఇస్రో వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంటే ఆదిత్య L1 కదా. అయితే ఇప్పుడు ఈ న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే సౌర తుఫాన్ అంటే సోలార్ స్టార్మ్స్ వచ్చినాయి కదా రీసెంట్గా. మనం న్యూస్లో చూసాం, చాలా వరకు కూడా కలర్ఫుల్ స్కై అనేది కనిపించింది యూరోపియన్ నేషన్స్ ఆ సైడ్లో. అదంతా దేనివల్ల అంటే సోలార్ స్టార్మ్స్ వల్ల అనమాట. సో వాటిని ఆదిత్య L1కి సంబంధించిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో అవి హై రిజల్యూషన్ ఇమేజెస్ తీసాయంట. దాని గురించి ఆర్టికల్ వచ్చింది. అసలు ఇది ఏంటో చూద్దాం. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 వ్యోమనౌకలోని 2 రిమోట్ సెన్సింగ్ పరికరాలు ఇటీవల ఒక సౌర తుఫాన్ను తమ కెమెరాలో బంధించాయి. సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ SUIT అంటారు, SUIT, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అండ్ విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్ ఈ ఘనత సాధించాయి. ఈ రెండు ఈ యొక్క ఫొటోస్ తీసాయని చెప్పారు. నెక్స్ట్ మే నెలలో సౌర తుఫాన్ల కారణంగా వెలువడ్డ XM తరగతి జ్వాలలు ఇందులో కనిపించాయి. AR13664 అనే క్రియాశీల ప్రాంతంలో ఈ పరిణామం జరిగింది. దీనివల్ల భూ అయస్కాంత తుఫాన్లు తలెత్తాయి. ఆదిత్య L1ను ఇస్రో గత ఏడాది సెప్టెంబర్లో ప్రయోగించింది. మనం చూసాం కదా, ఎప్పుడు ప్రయోగించారు? లాస్ట్ ఇయర్ సెప్టెంబర్. కరెక్ట్గా డేట్ చెప్పండి. September 2, 2023. ఇంపార్టెంట్, లాంచ్ డేట్ చాలా ఇంపార్టెంట్. చంద్రయాన్, ఆదిత్య L1, PSLV-58 ఇవన్నీ లాంచ్ డేట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో September 2, 2023న ఇస్రో ప్రయోగించింది. ఆ వ్యోమనౌక రోదెస్లో 127 రోజులు ప్రయాణించి ఈ ఏడాది January 6న లాంగ్రేంజ్ పాయింట్ 1 అనే స్థానానికి చేరుకుంది. అది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏంటి? మనం September 2 ఎప్పుడైతే ప్రయోగించామో అప్పటి నుంచి ఇది ప్రయాణిస్తూ ఉంది. ఏది? ఈ ఆదిత్య L1 అనేది. అయితే L1 పాయింట్కి ఎప్పుడు రీచ్ అయింది అంటే ఎప్పుడంటే 127 days ప్రయాణించి ఆ తర్వాత కరెక్ట్గా January 6, 2024న L1 పాయింట్కి రీచ్ అయింది. ఏంటి L1 అంటే ఇప్పుడు సన్ ఏదైతే ఉంటుందో సన్ చుట్టూరు కూడా 5 పాయింట్స్ ఉంటాయి. L1, L2, L3, L4, L5 అనే 5 పాయింట్స్ ఉంటాయి. ఈ 5 పాయింట్స్ ఏమని మనం లాంగ్రేంజ్ పాయింట్స్ అని పిలుస్తాం. ఆ పాయింట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ పాయింట్లో ఈ యొక్క భూమి యొక్క అయస్కాంత శక్తి, భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి. సో ఈ భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ రెండు కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి అన్నమాట. అంటే అటు ఇటు ఎక్కువగా మూవ్ అవ్వకుండా ఒక ఫిక్స్డ్ న్యూట్రల్ పాయింట్ ఉంటుంది అక్కడ. అలాంటి ప్లేస్లో ఇలాంటి మిషన్స్ అన్ని చేపట్టాలి, ఎందుకంటే న్యూట్రల్ పాయింట్లో ఉండాలి కాబట్టి. సో ఈ L1 పాయింట్కి ఎప్పుడు రీచ్ అయిందంటే January 6న రీచ్ అయింది. అయితే ఈ L1 పాయింట్ అనేది భూమికి ఎంత దూరంలో ఉంది అంటే 15 lakh square kilometers దూరంలో ఉంది. 15 lakh kilometers దూరంలో ఉంది. ఓకేనా? ఈ పాయింట్స్ ఫోకస్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్
మొబైల్ యాప్ మే ప్రిడిక్ట్ డిప్రెషన్ ఇన్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. ఇది దేనికి సంబంధించింది అంటే ఒక మెడికల్ ఇన్నోవేషన్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్లో కొంతమందికి పోస్ట్ ఆపరేటివ్ డిప్రెషన్స్ కానీ లేదా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే కొంచెం డిప్రెషన్ స్టేజెస్లోకి వెళ్ళడం అలా వెళ్తూ ఉంటారు కదా, అది డయాగ్నైజ్ చేయడం చాలా కష్టం అనమాట. అంటే త్వరగా బయటపడరు వాళ్ళు, అండ్ వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ స్టేజ్లోకి వెళ్తున్నారని. సో వాటిని డయాగ్నైజ్ చేసే ఒక ఇన్నోవేషన్. ఆ ఇన్నోవేషన్ ఏంటి అంటే ఒక మొబైల్ అప్లికేషన్ వచ్చింది. ఆ మొబైల్ అప్లికేషన్ ఏంటో చూద్దాం. సో గర్భిణికి కాన్పు అయ్యేలోగా మానసిక కుంగుబాటు సమస్య తలెత్తుతుందా అన్నది ముందుగానే పసిగట్టే ఒక మొబైల్ యాప్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ సమస్య ఉన్నవారిని గుర్తించి నివారణ చర్యలు చేపట్టడానికి ఇది వీలు కల్పిస్తుందని వారు పేర్కొన్నారు. ఎవరు అంటే అమెరికాలోని పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, పిట్స్బర్గ్ యూనివర్సిటీ సైంటిస్ట్ ఫ్రమ్ అమెరికా. సో ఈ పరిశోధన చేశారు. 3 నెలల గర్భంతో ఉన్న మహిళను సర్వే చేసిన పరిశోధకులు కుంగుబాటుకు సంబంధించి కొన్ని ముప్పు అంశాలను గుర్తించారు. అందులో నిద్ర నాణ్యత, ఆహార భద్రత లేకపోవడం వంటివి ఉన్నాయి. ఓకే, ఇది టోటల్ కాన్సెప్ట్ అనమాట. నథింగ్ బట్ ప్రెగ్నెంట్ ఉమెన్లో డిప్రెషన్ ఉందా లేదా అని డయాగ్నైజ్ చేసే ఒక మొబైల్ అప్లికేషన్ న్యూస్లోకి వచ్చింది. అది ఎవరు తయారు చేశారు అంటే పిట్స్బర్గ్ యూనివర్సిటీ సైంటిస్ట్ ఫ్రమ్ అమెరికా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే. ఇది ఇప్పటి వరకు ఉందా అంటే లేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఫోకస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. అంటే అంతర్జాతీయ ఆటల దినోత్సవం. అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, ఎవరైనా కానీ ఎక్కువగా అవుట్డోర్ గేమ్స్ ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో అందరూ కూడా మొబైల్స్లో ఆడుకోవడం కానీ లేదా డెస్క్టాప్లో ఆడడం ఇట్లా చేస్తున్నారు కదా, అండ్ వీడియో గేమ్స్ అని చెప్పేసి. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్నర్గా అండ్ ఇండైరెక్ట్గా వాళ్ళ యొక్క సైకలాజికల్ ఎబిలిటీ అనేది తగ్గిపోతుంది, అండ్ కొంచెం సైకిక్ బిహేవియర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ సైకిక్ బిహేవియర్ ఎక్కువ అవడానికి, ఇలా వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ అనేది తగ్గిపోవడానికి రీజన్ ఏంటి అంటే ఎక్కువగా అవుట్డోర్ గేమ్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఎక్కువ డిజిటల్ వరల్డ్లో బ్రతికేస్తూ ఉండడం. సో అలా చేయకుండా ఉండాలి, దాని మీద అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఈ ఇయర్ నుంచి. ఓకే, అదేంటో చూద్దాం. ద ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే టు బి అబ్జర్వ్డ్ ఆన్ 11th June 2024. ఓకే, అంటే ఈరోజు 11th June 2024 మార్క్స్ ఎ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ఎఫర్ట్స్ టు ప్రిజర్వ్, ప్రమోట్ అండ్ ప్రయారిటైజ్ ప్లేయింగ్ సో దట్ ఆల్ పీపుల్, ఎస్పెషల్లీ చిల్డ్రన్, can reap the rewards and thrive to their full potential. Restricting opportunities for play directly impedes a child's well-being and development. So, పిల్లల యొక్క వెల్బీయింగ్ అండ్ వాళ్ళ గ్రోత్, వాళ్ళ డెవలప్మెంట్ మీద ఈ ఇంపాక్ట్ చూపించకుండా అవుట్డోర్ గేమ్స్లో ఇన్వాల్వ్ అవ్వాలని తీసుకొచ్చిన కాన్సెప్ట్. అయితే ఇది ఎవరు తీసుకొచ్చారు, దీనికి మూలం ఏంటో చూద్దాం. ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ హ్యాస్ ఇన్స్ట్రైన్డ్ ప్లే యాజ్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ అండర్ ఆర్టికల్ 31. మనకి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చేసిన ఒక చైల్డ్ రైట్స్ మీద ఒక కన్వెన్షన్ ఉంది, అందులో ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 31. ఆ ఆర్టికల్ 31 ప్రకారం పిల్లలందరికీ కూడా ఆడుకోవడం అనేది ఒక ఫండమెంటల్ రైట్గా వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా, అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ అనమాట. ఓకే, సో థీమ్ చూడండి, ఏ డే వచ్చినా థీమ్ ఇంపార్టెంట్ కదా. సో అక్రెడిటేషన్, ఎంపవరింగ్ టుమారో అండ్ షేపింగ్ ద ఫ్యూచర్. థీమ్ గుర్తుపెట్టుకోండి, డే ఏంటో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెన్స్ ఏంటో చూడండి. June 11, 2024 మార్క్స్ ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే. నెక్స్ట్ కాన్సెప్ట్ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ సైన్స్ MOU విత్ బ్రెయిన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ టు ఎస్టాబ్లిష్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డ్రోన్ రోబోటిక్స్ సెంటర్. ఇదేంటి అంటే ఒక ఒప్పందం, న్యూస్లోకి వచ్చిన ఒక మెమరాండం అనమాట. ఎవరెవరికి మధ్య అంటే రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, నథింగ్ బట్ ఎక్కడుంది అంటే అది గుజరాత్లో ఉంది. దానికి బ్రెయిన్ సర్వీసెస్ అనే ఒక సంస్థ, ఇది హైదరాబాద్ బేస్డ్ ఒక ఇన్స్టిట్యూట్. ఈ రెండింటికి మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి అంటే డ్రోన్స్ సంబంధించిన ఒక రోబోటిక్ సెంటర్ని ఇన్స్టాల్ చేయడం. ఓకేనా, అదేంటో చూద్దాం. సో రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, a premier institution dedicated to provide best public and private strategic security and police services to the nation and world peace, prosperity and stability, has signed a groundbreaking memorandum of understanding with Brain Services Private Limited to establish a state-of-the-art drone robotics center in campus. This collaborative initiative marks a significant milestone in advancing drone technology and research in India. Nothing but ఇండియాలో డ్రోన్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి ఈ రెండు సంస్థలకి కుదిరిన ఒక ఒప్పందమే ఈ యొక్క డ్రోన్స్కి సంబంధించిన టెక్నాలజీ ఇన్నోవేషన్ అనమాట. ఎవరెవరికి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ఎక్కడుంది అంటే గుజరాత్లో ఉంది,
అండ్ బ్రెయిన్ సర్వీసెస్ వచ్చి హైదరాబాద్ బేస్డ్ అనమాట. ఈ రెండిటికి డ్రోన్స్కి సంబంధించిన టెక్నాలజీ ఇన్నోవేషన్కి సంబంధించి ఒక ఒప్పందం. నెక్స్ట్ వన్, Axis Gates Technologies has begun the delivery of advanced counter drone systems under an order of rupees 100 crore from the Indian Army. ఇదేంటి అంటే కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీ ఏంటి అంటే వీళ్ళు తీసుకునే డ్రోన్స్ ఏవైతే ఉంటాయో ఒక 5 కిలోమీటర్స్ రేంజ్ వరకు శత్రువులకి సంబంధించిన ఏ డ్రోన్స్ కనిపించినా కానీ ఆ డ్రోన్స్ని పసిగట్టగలుగుతాయి. అంటే ఇప్పుడు వాటి రేడార్స్ని కానీ లేదు అంటే డ్రోన్స్ ఎక్కడున్నా ఒక 5 కిలోమీటర్స్ రేంజ్ వరకు పసిగట్టగలిగే ఒక టెక్నాలజీ అనమాట డ్రోన్స్ టెక్నాలజీ. ఇది ఎవరెవరికి మధ్య ఒప్పందం అంటే ఇండియన్ ఆర్మీకి యాక్సిస్ గేట్స్ టెక్నాలజీస్కి మధ్య జరిగిన ఒక మెమరాండం. ఎన్ని కోట్లు అంటే 100 crores మెమరాండం ఇది. సో engineering solutions provider Axis Gates Technologies on Monday said it will deliver drone systems to Indian Army as part of a rupees 100 crore order. So the man portable counter drone system, ఆ డ్రోన్ సిస్టమ్ పేరు చూడండి, MPCDS అంటే ద మ్యాన్ పోర్టబుల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై యాక్సిస్ గేట్స్, అ కంపెనీ స్టేట్మెంట్ సెడ్. ఈ డ్రోన్ సిస్టమ్ యొక్క యూజ్ ఏంటో మనం చెప్పాం కదా, 5 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఎలాంటి డ్రోన్స్ ఉన్నా డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ విద్యుత్ రక్షక్ అనేది ఇది కూడా ఒక ఇన్నోవేషన్ అనమాట. ఆ ఇన్నోవేషన్ ఏంటో చూద్దాం. A tech-based innovation and integrated generator monitoring protection and control system developed by Indian Army was launched on Monday. విద్యుత్ రక్షక్ నథింగ్ బట్ ఇక్కడ డైరెక్ట్గా ఇండియన్ ఆర్మీ వాళ్ళే ఇన్నోవేట్ చేసి లాంచ్ చేసిన ఒక ఇన్నోవేషన్. దేనికి సంబంధించింది అంటే జనరేటర్ మానిటరింగ్ టెక్నాలజీ. ఓకే, సో దాని పేరే విద్యుత్ రక్షక్ అనే ఒక సిస్టమ్ అనమాట. చూడండి, విద్యుత్ రక్షక్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ఇన్నోవేషన్ టు ఆపరేట్ మల్టిపుల్ జనరేటర్స్ ఫ్రమ్ సింగిల్ సిస్టమ్ రిమోట్లీ అంటే నథింగ్ బట్ మల్టిపుల్ జనరేటర్స్ అంటే ఒకటి కాదు ఎక్కువ జనరేటర్స్ని సింగిల్ సిస్టమ్ ఆపరేట్ చేస్తూ రిమోట్తో ఆపరేట్ చేసి ఒక టెక్నాలజీని ఇన్నోవేట్ చేశారు. అది కూడా ఎవరు అంటే ఇండియన్ ఆర్మీకి చెందిన ఆఫీసర్స్ అనమాట. ఆ ఇన్నోవేషన్ పేరు ఏంటి అంటే విద్యుత్ రక్షక్. ఓకేనా? సో ద ఇండియన్ ఆర్మీ ఈజ్ అబ్జర్వింగ్ ద 2024 యాజ్ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్. మనం చూస్తున్నాం కదా, నంబర్ ఆఫ్ ఇన్నోవేషన్స్ చూస్తున్నాం ఆర్మీకి సంబంధించి. ఇందాక డ్రోన్ సిస్టమ్స్ని ఎక్వైర్ చేసుకుని ఒక మెమరాండం చూసాం, ఇప్పుడు ఇక ఇలాంటి ఇన్నోవేషన్ చూసాం. సో ఇట్లాంటి నావెల్ టెక్నాలజీస్ అన్నీ ఏంటి అంటే ఈ ఇయర్ ఏదైతే ఉందో 2024 ఇయర్ని ఈ ఇండియన్ ఆర్మీ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. అంటే ఆర్మీలో మన డిఫెన్స్కి సంబంధించి సెల్ఫ్ రిలయన్స్ చేసుకోవాలని చూస్తున్నాయి, దట్టు విత్ నావెల్ టెక్నాలజీస్ అనమాట. ఎక్కడా లేని నావెల్ టెక్నాలజీస్ అన్నిటినీ కూడా మన డిఫెన్స్లో ఇన్కార్పొరేట్ చేయడానికి కృషి చేస్తున్నాయి ఈ ఇయర్. కాబట్టి 2024 ఈజ్ సెలబ్రేటింగ్ యాజ్ ఇండియన్ ఆర్మీస్ ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్. ఓకే, ఈ పాయింట్ చూడండి, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు. ఫ్రాన్స్ యొక్క దేశ అధ్యక్షుడు ఎవరు? ఇమాన్యుయల్ మెక్రాన్ కదా. సో ఇప్పుడు ఆ ఫ్రాన్స్ పార్లమెంట్ అనేది రద్దయింది, మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న దేశాధ్యక్షుడు మెక్రాన్, అంటే ప్రీ ఎలక్షన్స్ అంటారు కదా దానికి. సో యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ ఎన్నికలు పరోక్షంగా ఫ్రాన్స్ పార్లమెంట్ ముందస్తు ఎన్నికలను మోసుకొచ్చాయి. యూరోపియన్ యూనియన్లో మొత్తం 720 సీట్లు ఉండగా 81 సభ్యులను ఫ్రాన్స్ ఎన్నుకోనుంది. సో ఇందుకోసం జరిగిన ఎన్నికల్లో ఫ్రాన్స్ విపక్ష నేషనల్ ర్యాలీ పార్టీకి 32% ఓట్లు పడొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్కు చెందిన రెనిసాన్స్ పార్టీకి కేవలం 15% ఓట్లు పడతాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. నిజంగానే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 3 ఏళ్ల తర్వాత అంటే 2027లో జరగబోయే ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విపక్ష పార్టీ విజయం సాధించే ప్రమాదం ఉందని దేశాధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ భావించారు. ఇందుకు బలం చేకూరుస్తూ ఆయన పార్లమెంట్ రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. దీంతో వచ్చే 20 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. యాక్చువల్లీ 2027లో జరగాల్సి ఉంది, కానీ ఈయన ముందే ప్రీపోన్ ఎలక్షన్స్కి పిలుపునిచ్చారు. సో పార్లమెంట్ రద్దు చేశారు. ఎవరు అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ అనమాట. జస్ట్ పార్లమెంట్ రద్దు అయింది, ఆ అధ్యక్షుడు ఎవరో గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఎలక్షన్స్ కండక్ట్ అయిన తర్వాత చూద్దాం. అంటే ఎగ్జిట్ పోల్ సర్వే చూస్తారు కదా, దాని ప్రకారం చూసుకుంటే ఈయన పార్టీకి మెజారిటీ తక్కువ ఉందంట. సో ఎలక్షన్స్ కండక్ట్ అయిన తర్వాత చూద్దాం. వితిన్ 20 డేస్లో జరుగుతాయి అవి, మళ్ళీ డిస్కస్ చేద్దాం. వెర్స్టాపెన్ హ్యాట్రిక్. కెనడా గ్రాండ్ ప్రీలో వరుసగా 3వ ఏడాది విజయం. నథింగ్ బట్ మ్యాక్స్ వెర్స్టాపెన్, మనకు తెలుసు కదా ఫార్ములా 1 రేస్ అని చెప్తాం. ఫార్ములా 1 రేస్ F1 రేస్ అని చెప్తారు. సో F1 రేస్లో మేజర్గా మీరు చూస్తే ఎక్కువ విన్స్
అంటే ఎక్కువ విజయాలు ఎవరు సాధిస్తారు అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. ఓకేనా? అయితే ఇప్పుడు ఈయన అందుకున్న ఈ విజయం ఈ సిరీస్లో 6వ విజయం అంట. మొత్తం ఇప్పటి వరకు 9 జరిగాయి, 9 గ్రాండ్ ప్రీస్ జరిగాయి. వాటిల్లో మొత్తం 6 టైటిల్స్ని గెలుచుకున్న వ్యక్తి ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. ఓకే, ఈయన రెడ్ బుల్ డ్రైవర్, రెడ్ బుల్ బ్రాండ్ యొక్క డ్రైవర్ ఈయన మ్యాక్స్ వెర్స్టాపెన్. కాన్సెప్ట్ చూద్దాం. పోల్ పొజిషన్లో రేసును ఆరంభించకపోయినా అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో తన ఖాతాలో 6వ విజయంను జత చేసుకున్నాడు. మొత్తం 9 జరిగాయి ఇప్పటి వరకు ఈ సీజన్లో. అందులో మొత్తం 6 విన్స్ ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ అనమాట. కెనడా గ్రాండ్ ప్రీ ప్రధాన రేసును 2వ స్థానం నుంచి ప్రారంభించిన వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా 1 గంట 45 నిమిషాల 47.92 సెకండ్లతో ముగించి విజేతగా నిలిచాడు. ఓకేనా? చూడండి, కెనడా గ్రాండ్ ప్రీ ఇప్పుడు గెలిచింది, కెనడా గ్రాండ్ ప్రీ గెలిచాడు. ఈ సీజన్లో 6వ విజయం ఎవరికంటే మ్యాక్స్ వెర్స్టాపెన్కి. పర్సన్స్ ఇన్ న్యూస్ అండ్ స్పోర్ట్స్ కాలంలో ఇంపార్టెంట్ అది. నెక్స్ట్, కింగ్ ఆల్కరాజ్. ఇది దేనికి సంబంధించి అంటే ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది కదా, ఈ ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించిన మెన్స్ విన్నర్ అనమాట. మొన్న క్లాస్లో మనం చూసాము ఈ ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి విమెన్ గెలిచారు, ఇగా స్వైటెక్ ఫ్రమ్ పోలాండ్ అని చెప్పి మనం చూసాం కదా. సో దాని కంటిన్యూషన్ చేసుకోండి. ఇది ఫ్రెంచ్ ఓపెన్లో మెన్ ఎవరు గెలిచారు అంటే ఆల్కరాజ్. ఓకే, దీనికంటే ముందు ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుందని చెప్పాం కదా. ఆస్ట్రేలియన్ ఓపెన్లో విన్నర్ ఎవరు అంటే ఇది కూడా యాడ్ చేసుకోండి, జానిక్ సిన్నర్. ఓకే, జానిక్ సిన్నర్. మనం టెన్నిస్లో ఉన్న గ్రాండ్ స్లామ్స్ అన్ని ఆర్డర్లో చెప్పుకున్నాం కదా, ఏమేమి ఉంటాయి. ఫస్ట్ వచ్చి ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది, నెక్స్ట్ వింబుల్డన్, తర్వాత యూఎస్ఏ. ఆల్రెడీ ఆస్ట్రేలియన్ ఓపెన్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ అయిపోతుంది, తర్వాత వింబుల్డన్ యూఎస్ఏ జరిగాక మళ్ళీ అప్డేట్ చేసుకో. ఓకేనా? ఇప్పుడు మాత్రం చూసుకోండి, ఆల్కరాజ్ అనే అతను ఫ్రెంచ్ ఓపెన్లో మెన్స్లో గెలిచిన టెన్నిస్ ప్లేయర్ అనమాట. నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ ఓపెన్ 2024 డబుల్స్ విమెన్ డబుల్స్ విన్నర్స్ ఎవరో చూద్దాం. మనం మొన్న క్లాస్లో చూసాం కదా, ఫ్రెంచ్ ఓపెన్ 2024లో విమెన్ సింగిల్ విన్నర్ ఎవరు, ఇగా స్వైటెక్ ఫ్రమ్ పోలాండ్. ఇప్పుడు విమెన్స్ డబుల్స్ విన్నర్ Coco Gauff wins her first Grand Slam doubles title at Roland Garros. Gauff, a 20-year-old American who won the US Open singles title last year, and Siniakova, who is from Czech Republic. వీళ్ళిద్దరూ కలిసి అంటే గాఫ్ అండ్ సినియాకోవా వీళ్ళిద్దరూ కలిసి డబుల్స్లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నారంట, విమెన్స్ డబుల్స్లో. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సినియాకోవా అండ్ గాఫ్ ఎవరు అంటే ఫ్రెంచ్ ఓపెన్ 2024 విమెన్స్ డబుల్స్ టైటిల్. విమెన్ సింగిల్స్ ఎవరు, ఇగా స్వైటెక్. అండ్ మెన్స్ సింగిల్స్ ఎవరు అంటే ఇందాక చూసాం కదా, ఆల్కరాజ్. నెక్స్ట్, భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్గా గుర్ప్రీత్. మొన్న మనం చూసాం కదా సునీల్ ఛేత్రి రిటైర్మెంట్ అని చెప్పేసి. సో సునీల్ ఛేత్రి రిటైర్ అయ్యారు కదా, ఆయన ప్లేస్లో ఇప్పుడు గుర్ప్రీత్ వచ్చారు ఫుట్బాల్ జట్టు కెప్టెన్గా. నెక్స్ట్, సునీల్ ఛేత్రి రిటైర్మెంట్ నేపథ్యంలో భారత ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్గా గుర్ప్రీత్ సింగ్ సంధు ఎంపికయ్యాడు. దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్కు గురువారం కువైట్తో మ్యాచ్లో ఛేత్రి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. భారత సారథి కూడా అయిన ఛేత్రి నిష్క్రమణతో ఇప్పుడు ఖతార్లో మ్యాచ్కు ఆ బాధ్యతలను గోల్ కీపర్ అయిన గుర్ప్రీత్కు అప్పగించారు. ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్లో భాగంగా మంగళవారం ఖతార్లో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే మొదటిసారి 3వ రౌండ్కు అర్హత సాధించే అవకాశం ఉంది. నథింగ్ బట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఫుట్బాల్ జట్టుకి కెప్టెన్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే మనకి గుర్ప్రీత్ సింగ్ అపాయింట్ అయ్యారు. ఎవరి ప్లేస్లో అంటే మొన్న రిటైర్ అయిన సునీల్ ఛేత్రి ప్లేస్లో. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. అండ్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే పింక్ చేయండి, ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా ఎక్కువ వీడియోస్తో మేము ముందుకు వస్తాం విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ ఎక్స్క్లూజివ్లీ యూస్ఫుల్ ఫర్ టుడేస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఎందుకంటే ఇంతకు ముందంతా ఇలా ఉండేది కాదు, ఇప్పుడు చాలా టఫ్ అయింది కాబట్టి ప్రతిదీ డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కోఆపరేట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.